హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు సుజీ రవ్వతో మనము ఎలా తయారు చేసుకోవాలో చపాతీ చూసేద్దామా? 1 కప్పు సుజీ రవ్వకి 2 కప్పులు వాటర్ పోసుకొని చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా మరిగిన తర్వాత సుజీ రవ్వ వేసుకొని దగ్గర పడేదాకా కలుపుకొని 2 స్పూన్లు మైదా పిండి వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. దగ్గర పడిన తర్వాత మనము 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పక్కన ఒక 5 నిమిషాలు పెట్టేసుకోవాలి. పెట్టుకోకపోయినా పర్వాలేదు, చేసేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చండి. మీరు టేస్ట్ చూసి ఒకసారి కామెంట్ బాక్స్లో ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. పెనం పెట్టేసుకొని కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలండి. దీంట్లోకి నంచుకోవడానికి మనం బాంబే చట్నీ చేసేసుకున్నామండి. పక్కన పెనం పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, చిన్నవి ఆలుగడ్డలు వేసుకొని చిటికెడు పసుపు వేసేసుకొని కలుపుకునేసేయాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా ఉడికిన తర్వాత మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేయడం మిస్ అయిందండి చూపించడం మీకు. 2 స్పూన్లు శనగపిండిని కలుపుకొని పోసేసుకోవాలండి. రెడీ అయిపోతుంది. టేస్ట్ చూడండి.